హాయ్ ఫ్రెండ్స్, నేను ఒక చిన్న టాపిక్ చెప్పబోతున్నాను. అది ఆడిట్ రిస్క్ గురించి. చాలామందికి ఆడిట్ రిస్క్ అనేది క్లియర్గా అర్థం కాదు సిఏ ఇంటర్ లెవెల్లో. సో నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే, ఆడిట్ రిస్క్ అంటే ఏంటి? ఆడిటర్కి రిస్క్ ఎప్పుడు రిస్క్ వస్తుంది? ఆడిటర్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ను ఆడిట్ చేస్తాడు. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ను ఆడిట్ చేసినప్పుడు కరెక్ట్ ఒపీనియన్ అనేది ఎక్స్ప్రెస్ చేయాలి. అలా కరెక్ట్ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయకుండా ఇన్కరెక్ట్ ఒపీనియన్ అనేది ఎక్స్ప్రెస్ చేస్తాడనమాట. ఎప్పుడు ఆ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మెటీరియల్గా మిస్స్టేట్మెంట్స్ అయ్యి ఉండి ఫ్రాడ్ కానీ ఎర్రర్స్ కానీ అవన్నీ ఉన్నప్పుడు కూడా సో ఒపీనియన్ అనేది కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఆడిట్ రిస్క్ అనేది ఎక్కువ అవుతుందన్నమాట. సో ఆడిటర్ ఎక్స్ప్రెసెస్ అండ్ ఇన్అప్రోప్రియేట్ ఒపీనియన్ ఆన్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ వేర్ దట్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ మెటీరియల్లీ మిస్స్టేటెడ్. సో ఇది ఆడిటర్ యొక్క రిస్క్ అనమాట. అంటే ఎక్కడైతే ఇప్పుడు సింపుల్గా మనం చెప్పాలంటే ఏదైతే రాంగ్గా ఉందో ఆ రాంగ్గా ఉన్నదాన్ని కూడా రైట్ అని చెప్పడమే ఆడిటర్ యొక్క రిస్క్, అంతే కదా. సో ఇప్పుడు దీనిలో 3 కాంపోనెంట్స్ అని చెప్తాడు. ఒకటి ఇన్హెరెంట్ రిస్క్, ఇంకొకటి కంట్రోల్ రిస్క్, ఇంకొకటి డిటెక్షన్ రిస్క్. ఇప్పుడు ఆడిటర్ ఏం చేస్తారు? ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా, ఈ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ మొత్తాన్ని ఆడిట్ చేసి ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయడం. ఇప్పుడు ఈ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో వీటిని ఏమంటారు? నెంబర్స్ ఏవైతే ఉన్నాయో రిప్రజెంటేషన్స్ లైక్ ఎసర్షన్స్ అనమాట. ఇవి మేనేజ్మెంట్ ప్రిపేర్ చేస్తారు కదా ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. ఈ ఎసర్షన్స్ని ఆడిటర్ అనే అతను ఆడిట్ చేస్తారు. ఆడిట్ చేసి ఓకే ఈ నెంబర్ అనేది కరెక్టా, నిజంగానే అంటే వీళ్ళు జెన్యూన్గానే ఈ నెంబర్ అనేది డిరైవ్ అయ్యారా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ ఉన్నాయండి, ఫేక్ సేల్స్ పెట్టచ్చు కదా. అంటే ఏ కంపెనీ అయినా వాళ్ళ యొక్క రెవెన్యూ అనేది ఎక్కువ చూపించుకోవాలని అనుకుంటుంది కదా, ఫేక్ సేల్స్ పెట్టచ్చు కదా. సో అలాగా. సో అవన్నీ ఎలా తెలుస్తాయి అది జెన్యూనా కాదా అనేది ఆడిటర్ అనే అతను ఆడిట్ అనేది చేయడం ద్వారా అది జెన్యూనా కాదా అనేది మనకి తెలుస్తుంది అనమాట. అలాగే ప్రతి ఒక్క ఐటము మనకి బ్యాలెన్స్ షీట్ కానీ పిఎన్ఎల్ కానీ ప్రతి ఒక్క ఐటమ్ని ఆడిటర్ అనే అతను ప్రతి ఒక్క ఐటమ్ని ఆడిట్ చేస్తాడనమాట. సో 3 కాంపోనెంట్స్ ఆఫ్ రిస్క్ ఇక్కడ ఏంటంటే ఇన్హెరెంట్ రిస్క్, కంట్రోల్ రిస్క్, డిటెక్షన్ రిస్క్. సో ఇన్హెరెంట్ రిస్క్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఈ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో నెంబర్స్ ఏవైతే రిప్రజెంట్ చేశారో మేనేజ్మెంట్, సో వితౌట్ కన్సిడరింగ్ ఎనీ కంట్రోల్స్, సో ఇంటర్నల్ కంట్రోల్స్ అనేవి ఏమీ కన్సిడర్ చేయకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ ఫిగర్ ఉందండి, దేర్ మైట్ బీ ఎ ఛాన్స్. పర్చేజెస్ ఫిగర్ ఉంది, దేర్ మైట్ బీ ఏ ఛాన్స్ వితౌట్ కన్సిడరింగ్ కంట్రోల్స్. అంటే ఇప్పుడు పర్చేజ్ ఉందండి, డైరెక్ట్గా రాదు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాప్టాప్నే తీసుకోవాలనుకున్నారండి, ఆ ల్యాప్టాప్ని తీసుకోవాలంటే ఫస్ట్ అది ఎందుకు తీసుకోవాలి, సో పర్చేజ్ రిక్వెజిషన్ అనేది రైజ్ చేయాలి, ఆ తర్వాత పర్చేజ్ ఆర్డర్ అనేది రైజ్ చేయాలి, ఆ తర్వాత అప్రూవ్ చేయాలి, ఆ తర్వాత పేమెంట్ చేయాలి, ఆ తర్వాత దాన్ని రీకన్సిలియేషన్ ప్రాసెస్ అదంతా జరిగిన ట్రాన్సాక్షన్ అంతా ప్రాపర్గా జరిగిందా లేదా. సో దిస్ ఈజ్ వాట్ ఫ్లో అనమాట. ఇవే కంట్రోల్స్ అనమాట. అంటే ఈ కంట్రోల్స్ మొత్తం ఒకళ్ళే హ్యాండిల్ చేయరు. ఒకళ్ళు పర్చేజ్ రిక్వెజిషన్ రైట్ చేస్తారు, తర్వాత ఒకళ్ళు పర్చేజ్ ఆర్డర్ రైట్ చేస్తారు, ఒకళ్ళు దాన్ని సీనియర్ అథారిటీస్ అప్రూవ్ చేస్తారు, దాన్ని తర్వాత నెక్స్ట్ లెవెల్ వాళ్ళు పేమెంట్ చేస్తారు, ఆ తర్వాత ఈ ప్రాసెస్ అనేది కరెక్ట్గా జరిగిందా లేదా అనేది ఫ్లో చెక్ చేస్తారనమాట. ఇవి కంట్రోల్స్ అనమాట. ఈ కంట్రోల్స్ ఉండడం వల్ల సో ఏంటి ఆ అమౌంట్ ఏదైతే ఎంటర్ చేస్తున్నారో అది ఎవరిది వాళ్ళకే ఉంటుంది. సో మిస్మేనేజ్ చేయడానికి కానీ మ్యానిపులేట్ చేయడానికి కానీ ఉండదన్నమాట. సో ఆ కంట్రోల్స్ ఉండడం వల్ల కంట్రోల్స్ అనేవి ఎఫెక్టివ్గా ఉండాలి. అండ్ అలా ఉంటేనే ఆ ఫిగర్స్ అనేవి మనము రిలయబుల్గా నమ్మచ్చు అనమాట. సో అదనమాట ఇన్హెరెంట్ రిస్క్ అంటే. ఈ కంట్రోల్స్ ఏవి కన్సిడర్ చేయకుండా సో ఈ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో ఏవైతే నెంబర్స్ రిప్రజెంట్ చేస్తారో దేర్ మైట్ బీ ఛాన్స్ అనమాట రిస్క్ ఉంటుందని. కంట్రోల్ రిస్క్ అంటే ఏంటి? ఆ కంట్రోల్స్ ఇప్పుడు నేను చెప్పాను కదా, ఒక ప్రాసెస్ అనేది ఒక ఫ్లో అనేది ఈ కంట్రోల్ ఈవెందో ఆ కంట్రోల్స్ ఉన్నప్పటికీ కొన్ని ఐటమ్స్లో అంటే ఆ కంట్రోల్స్ ఉన్నప్పటికీ ఆ మిస్టేట్మెంట్స్ని కానీ ఎర్రర్స్ని కానీ ఆన్ టైంలో మిస్టేట్మెంట్స్ని ఫైండ్ అవుట్ చేయలేకపోయాయి. దాన్ని కంట్రోల్ రిస్క్ అంటారనమాట. అంటే కంట్రోల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటంటే ఒక్క పర్సనే ఉన్నాడు, సో అతనే పర్చేజ్ ఆర్డర్ రైజ్ చేశాడు, అతనే పేమెంట్ కూడా చేశాడు, సేమ్ పర్సన్. సో ఊరికే నార్మల్గా మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేయొచ్చు కదా. సో ఇప్పుడు 10 lakhs ఉన్నది, కావాలని చెప్పి అతను 100 lakhs అని ఇంకో 0 ఎక్స్ట్రా వేయచ్చు కదా. సో జస్ట్ అక్కడ ఇచ్చే దగ్గర అంటే జస్ట్ నార్మల్గా అమౌంట్ గురించి చెప్తున్నాను. అమౌంట్ మ్యాటర్ కాదు, అక్కడ ఇంటెన్షన్ అనేది మ్యాటర్ అనమాట. సో కంట్రోల్స్ ఉన్నప్పటికీ కొన్ని ఐటమ్స్ యొక్క రిస్క్ని మనం డిటెక్ట్ చేయలేదనుకోండి, దాన్ని కంట్రోల్ రిస్క్ అంటారనమాట. ఇప్పుడు ఇన్హెరెంట్ రిస్క్ అండ్ కంట్రోల్ రిస్క్ ఈ రెండింటిని కలిపి రిస్క్ ఆఫ్ మటీరియల్ మిస్స్టేట్మెంట్స్ అంటారనమాట. సో ఇది రిస్క్ ఆఫ్ మటీరియల్ మిస్స్టేట్మెంట్స్ అనమాట. సో డిటెక్షన్ రిస్క్ అంటే ఏంటి?
ఆడిటర్ అనే అతను ఇప్పుడు ఆడిటర్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, ఇప్పుడు ఈ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్స్ని ఆడిట్ చేసి తన యొక్క ఒపీనియన్ని ఎక్స్ప్రెస్ చేయాలి. సో అవి ఎలా ఆడిట్ చేస్తారు, త్రూ ఆడిట్ ప్రొసీజర్స్. సో ప్రతి దానికి ఒక ఆడిట్ ప్రొసీజర్ ఉంది కదా, లైక్ సబ్స్టాంటివ్ ప్రొసీజర్స్ కానీ ఎనాలిటికల్ ప్రొసీజర్స్ కానీ. సో ఈచ్ ఐటమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సేల్స్ ఉన్నాయండి, సేల్స్ని క్లియర్గా ఇన్ డీటెయిల్గా టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్, మీ జనరల్ లెడ్జర్ ఇవ్వండి, మీ ఇన్వాయిసెస్ ఇవ్వండి, సో ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్గా. సో ప్రాపర్ పీరియడ్లో కట్ ఆఫ్ ప్రొసీజర్స్ వేసారా, యాక్యురేట్గా ట్రాన్సాక్షన్ అనేది వేసారా, కంప్లీట్గా వేసారా, అట్లా ప్రతి డాక్యుమెంట్ అంటే సో ప్రతిదీ ఇన్ డీటెయిల్గా కొన్ని ట్రాన్సాక్షన్ని ఆడిటర్ అనేది ఆడిట్ చేస్తారు. అంటే ఇప్పుడు బ్యాలెన్స్ షీట్లో ఉన్న ప్రతి ఐటెంకి ఆడిట్ ప్రొసీజర్స్ అనేది ఉంటుంది. సో ఆడిట్ ప్రొసీజర్స్ పర్ఫామ్ చేసినా కానీ ఆడిటర్ అనే అతను మెటీరియల్ మిస్టేట్మెంట్స్ని ఫైండ్ అవుట్ చేయలేకపోయాడు. సో దాన్ని డిటెక్షన్ రిస్క్ అంటాం అన్నమాట. డిటెక్షన్ రిస్క్ అనేది ఆడిటర్ పర్ఫామ్ చేసిన తర్వాత కూడా ఆడిటర్ ఆ మిస్టేట్మెంట్ ఏది ఉందో దాన్ని ఫైండ్ అవుట్ చేయలేకపోయాడు, దాన్ని డిటెక్షన్ రిస్క్ అంటారనమాట. సో ఇప్పుడు ఇన్హరెంట్, కంట్రోల్ అండ్ డిటెక్షన్ రిస్క్ ఈ మూడింటిని కలిపి ఏమంటారు, ఆడిట్ రిస్క్ అంటారనమాట. సో ఫస్ట్ రెండింటిని కలిపి రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్స్ అంటారనమాట. సో ఇప్పుడు ఇన్హరెంట్ రిస్క్ అండ్ కంట్రోల్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్స్ కదా, డిటెక్షన్ రిస్క్. సో ఇన్హరెంట్ అండ్ కంట్రోల్ రిస్క్ అండ్ డిటెక్షన్ రిస్క్, ఫస్ట్ రెండింటికి అండ్ డిటెక్షన్ రిస్క్కి ఇన్వర్స్ రిలేషన్షిప్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్హరెంట్ అండ్ కంట్రోల్ రిస్క్ అనేది ఎక్కువ ఉంది అంటే రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్స్ ఎక్కువ ఉన్నట్టు. అప్పుడు ఆడిటర్ ఏం చేస్తాడు, ఆడిట్ ప్రొసీజర్స్ అనేది ఇంక్రీజ్ చేస్తాడు. సో అతని యొక్క రిస్క్ ఏమవుతుంది, తగ్గుతుంది. ఎందుకంటే ఎక్కువ ఓకే దీనిలో చాలా మిస్టేట్మెంట్స్ ఉన్నాయి, చాలా ఫెయిల్యూర్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ చేస్తాడు, కాబట్టి ఆడిట్ రిస్క్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. సో ఆల్వేస్